ఏంటి పరిస్థితి? ఆల్రెడీ టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ వర్సెస్ అంటే టీడీపీలోనే కార్యకర్తలు వర్సెస్ ఎమ్మెల్యేలు, పార్టీ వర్సెస్ శాసనసభ్యులు నడుస్తా ఉన్నాయి. మీ నోటీస్కి ఏం వచ్చినాయి? ఏం జరుగుతోంది అసలు? ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలని చూసుకుంటున్నాయి. ఒక పార్టీకి ఒక పార్టీ ఎదగాలని చూస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం కారణంగా ఇప్పుడు జనసేన ఉండే కాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇలువ లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండే దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలకు ఇలువ లేకుండా పోతుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఉండే కాడ ఈ రెండు పార్టీలకు ఇలువ లేకుండా పోతుంది. అట్లా ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవాలా అన్న దృక్కోణంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు గ్రౌండ్ స్థాయిలో ఉన్నారు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే పైనుండే నాయకులు బాగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటటువంటి నాయకులు, మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఆ మిడిల్ మేనేజ్మెంట్ లో ఉండేటటువంటి నాయకత్వం ఏంటంటే బలైపోతా ఉందన్నమాట. ఘర్షణలకు దారితీస్తుంది. ఈ ఘర్షణలు నేను మొట్టమొదటి నుంచే చెప్తున్నా, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. అప్పుడు అసలు సంఘర్షణ అప్పుడు చూస్తారు అందరూ, మీలాంటి అందరూ చూస్తారు. నేను చెప్పే ప్రతి మాట రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో అన్ని కూటమే గెలుస్తుంది. అయినప్పటికీ తలకాయలు పడ్డవు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు జన సైనికులు వాళ్ళు విరోచితంగా పోరాడాలని సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేము దేశాన్ని పరిపాలిస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రాన్ని మేము ఎందుకు పరిపాలించలేము అని వాళ్ళ పందాల వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా ఇప్పుడు తలపుండొచ్చింది తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే సంకీర్ణంలో ఉన్నప్పుడు కొన్ని పట్టు విధులు వదులుపుకోవాలి. ఇప్పుడు పాము, కప్ప, లేదంటే ముంగీస, అంటే పొత్తు ధర్మం ఉండాలంటారు. పొట్టు ధర్మం ఉన్నా కూడా కార్యకర్తలు అధినాయకుడికి తలకాయ నొప్పిగా మారిపోతారు.